10,600 ఓట్లు. కేవలం నెక్స్ట్ సంవత్సరం మాత్రమే డ్యూరేషన్ ఉన్నటువంటి జడ్పీటీసీ పులివెందుల. ఆ పులివెందుల జడ్పీటీసీకి ఎన్నిక జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఏకంగా ఆ జడ్పీటీసీ స్థానం కోసం, ఆ పులివెందుల జడ్పీటీసీ కోసం రాష్ట్రం నుంచి అందరూ బయలుదేరి ఒక దండయాత్రగా వెళ్తూ ఉన్నారు. బాబోయ్, అందరూ కార్లలో పోతున్నారట. కార్ల ర్యాలీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతూ ఉన్నారు కొందరు సోషల్ మీడియాలో. ఆ కార్ల ర్యాలీని చూసే జగన్ గుండె సగం ఆగుతుంది అని చెప్పి కామెడీ. ఏది పోలీసులను ప్రయోగించకుండా, రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి బెదిరించకుండా, కాంట్రాక్టర్లను బెదిరించకుండా, రేషన్ డీలర్లను కేసులు పెడతాం, అవి క్యాన్సిల్ చేస్తాం, మీ లైసెన్సులు అనకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామనకుండా, వైసీపీ నాయకులను క్యాడర్ను బెదిరించి వాళ్ళను వీళ్ళ పార్టీలోకి లాగేసుకోకుండా, ఇవన్నీ చేసుకున్నా సరే పోలీసులను ప్రయోగించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా 10,600 ఓట్లకు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరిపించండి. మీ పరిపాలనకు ఒక రెఫరెండంగా తీసుకొని మొన్న పులివెందుల ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 10,600 ఓట్లలో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఫెయిర్ ఎన్నిక జరపండి. ఇప్పుడు మీకు ఎన్ని వస్తాయి, ఆయనకి ఎన్ని వస్తాయి, ఆ పరిధిలో వైసీపీకి ఎన్ని వస్తాయని ఒక ఫెయిర్ ఎలక్షన్ జరపండి చూద్దాం. ఆ పులివెందుల జడ్పీటీసీని ఓడించేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ప్రజల చేతిలోనే జరిగిన చీత్కారంగా, సొంత ప్రజల చేతిలోనే జరిగినటువంటి తిరుగుబాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని, జగన్ పని పులివెందుల్లోనే అయిపోయింది, ఇది మా ఘనత అని ప్రచారం చేసుకోవాలని తాపత్రయం కాదా? రాష్ట్రం మొత్తం టీడీపీ నాయకత్వం అక్కడ మోహరించాలా? కార్లు ర్యాలీలు వేసుకొని ఆ పులివెందుల మీదకి దండయాత్రకి వెళ్ళాలా? సంవత్సరమే నెక్స్ట్ అది ఉండేది. 10,600 ఓట్లు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఎందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారు? ఎందుకు అధికారులను ప్రయోగిస్తున్నారంటే ఇంకా కనిపించే రీజన్ అదే కదా. జగన్ గారికి అవమానంగా చూపించాలి అక్కడ ఓడించి అని కదా. ఆ ఎన్నికలు ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించండి చూద్దాం. సరే, మీరు దండయాత్రగా వెళ్తూ ఉన్నారు, పోలీసులను ప్రయోగిస్తున్నారు, బెదిరిస్తున్నారు. సరే, ఫైనల్గా పులివెందుల ప్రజలైతే ఓట్లు వేస్తారు కదా. మరి పులివెందుల ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు, ఏంటి ఫలితం ఏంటి, మీ దండయాత్ర ఎంతవరకు ఫలితం ఇచ్చింది, మీరు ప్రయోగించిన పోలీసులు బెదిరిస్తున్నటువంటి వాళ్ళు ఎంతవరకు ప్రభావాన్ని చూపారు? లెట్స్ సీ. 12వ తేదీ ఎన్నికలు, 14వ తేదీ ఫలితాలు, 10 రోజులు తెలుస్తుంది కదా. పులివెందుల మీద దండయాత్ర ఏమైంది? దండయాత్రకు పోయిన వాళ్ళు పులివెందుల ప్రజలు అడగాలి, ఏమప్పా మా సంస్కృతి ఎట్లా ఉంది, ఏమప్పా పులిందల సంస్కృతి అని చెప్పి మాట్లాడుతారు కదా పక్కనల్లా, ఏమప్పా మా సంస్కృతి ఏందో మీరు చెప్పిపోండి మేము తెలుసుకుందాం, ఏమప్పా సంస్కృతి ఏమంటారు, సంస్కారం లేని ఇలాంటి సంస్కృతి ఉన్న దగ్గరికి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా దండెత్తి వచ్చారు, ఏందప్పా మీరు ఇక్కడికి అని చెప్పి పులిందల జనం కూడా అడగాలి వాళ్ళని. పులిందల సంస్కృతి, కడప సంస్కృతి, రాయలసీమ సంస్కృతి అంటారు కదా. రాయలసీమ సంస్కృతి ఏందో అక్కడ వెళ్ళిన వాళ్ళనో, అక్కడ పర్యటించిన వాళ్ళనో, అక్కడ ఏమన్నా కనుక బంధుత్వం ఉన్న వాళ్ళనో, లేకపోతే అక్కడ పరిచయాలు ఉన్న వాళ్ళని అడగాలి. ఒక పూట పస్తున్నా ఎదుటి వాళ్ళగా కడుపు నింపాలని చెప్పి ఆలోచించే మనస్తత్వం అని తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదో రాజకీయ అవసరాల కోసం పులిందల సంస్కృతి, కడప సంస్కృతి, రాయలసీమ సంస్కృతిని విచలవిడిగా ప్రచారం చేస్తే సరిపోతుందా? సరే, మొత్తం మీద ఒక జడ్పీటీసీ కోసం అధికారం మొత్తం దండయాత్ర చేస్తూ ఉంది. దండయాత్ర పులిందల ప్రజల ముందు తలంచుతుందా, లేదా ఈ దండయాత్ర పులిందల ప్రజలను భయపెట్టి విజయాన్ని సంకలో పెట్టుకుంటారా? చూద్దాం.